గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. మధురమైన మానవ జీవితాన్ని మనోహరముగా ఎలా చేసుకోవాలి? మానవత్వమనే అద్భుతమైన ఆభరణం, మంచితనమనే దయాగుణముతో కూడినటువంటి సుగంధం మన జీవితాలకు ఒక ఎన్నలేని కీర్తిని, ఒక సంతృప్తిని అందిస్తాయి కదా. ఎందుకంటే మనతో ఈ పుడమిని పంచుకుంటున్నటువంటి సాటి మనిషి కష్టంలో ఉంటే, కన్నీటిని చిమ్ముతుంటే మన హృదయం కూడా ద్రవిస్తుంది కదా. ఇదిగో లాసా ఫౌండేషన్ వాలంటీర్ అయినటువంటి బోయిని సుధీర్ కుమార్ వారు అప్పికొండ కాలనీ, వడ్లపూడి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ నందు ఒక చాలా అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి, సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వృద్ధుడిని గమనించి లాసా ఫౌండేషన్ సేవలను ప్రేమతో అందివ్వడం జరిగింది. 68 ఏళ్ల షేక్ ఖాదిర్ అనేటువంటి వ్యక్తి తీవ్రమైన డయాబెటీస్, మధుమేహ వ్యాధితో బాధపడుతూ లెగ్ ఇన్ఫెక్ట్ అయి పాపం ఆ ప్రాణాన్ని కాపాడటానికి డాక్టర్స్ ఆ కాలునే తొలగించారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసి రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో పాపం ఈనాడు మంచంపై ఆ వృద్ధుడు ఎంతో వేదనను అనుభవిస్తూ ఉంటే లాసా ఫౌండేషన్ ప్రేమతో చేరదీసింది. మన వంతు సహాయాన్ని అత్యంత కరుణామృతముతో అందించింది. అందరికీ నమస్కారం అండి. నేను పేరు షేక్ ఖాదర్ అండి. నేను ట్రాక్టర్ డ్రైవర్ కింద పనిచేస్తూ ఉంటానండి. కొంతకాలం క్రితం నేను కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు, ట్యాబ్లెట్లు వాడారు, అయినా సరే తగ్గలేదండి. ఇంకా ఎక్కువైపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారండి. షుగర్ ఎక్కువైపోవడం, షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఇన్ఫెక్షన్ అయ్యి కాలు కూడా తీసేయడం జరిగిందండి. ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగోలేదండి. సో తర్వాత సుధీర్ అనే వాలంటీర్ ద్వారా లాసా ఫౌండేషన్ కోసం మనకి తెలిసిందండి. తర్వాత లాసా ఫౌండేషన్ వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ లాసా ఫౌండేషన్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెల్లో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లాసా ఫౌండేషన్. నమస్కారం అండి. నా పేరు బోయినా సుధీర్ కుమార్. నేను లాసా ఫౌండేషన్లో వన్ ఆఫ్ ది వాలంటీర్గా గత 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ ఫౌండేషన్ ద్వారా నేను వర్క్ చేస్తూ నా స్నేహితుడు ఒక ఫ్రెండ్కి కాలు బాగోకపోతే నేను ఫౌండేషన్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. అలాగే రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ కూడా మా స్నేహితుడు వాళ్ళ మావయ్య గారికి కాలుకి దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఆ దెబ్బ మానక ముదిరి షుగర్ వల్ల కాలు తీసివేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా లాసా ఫౌండేషన్ వాళ్ళకి వెంటనే సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశారు. వారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందించారు ఆర్థిక సహాయాన్ని. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాసా ఫౌండేషన్ భరద్వాజ్ గారికి, నాకు అవకాశం ఇచ్చిన లాసా ఫౌండేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మిత్రమా, ప్రేమకు మతము లేదు, సేవకు కులము లేదు, మన మానవత్వానికి ఎల్లలు లేవు. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ మానవ జీవితాన్ని మనం ఆనందంగా గడపాలి. మన ఆనందాన్ని 10 మందికి పంచాలి. రండి, లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరండి. ఎందుకంటే ఈ సేవలో మనం తరించడంతో పాటు 10 మందిని పాల్గొనేలా చేసి ధరింపచేయడం కూడా అంతే ప్రాధాన్యతతో కూడిన అంశం. లివ్ లైక్ ఏ ల్యాంప్, ఒక దీపంలా బతుకుదాం. ఎందుకంటే కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.